వెల్కమ్ టు వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. ఏ ఆస్తి కోల్పోయినా ఎవరైనా దొంగలించినా కూడా తట్టుకోవచ్చు, కానీ మనలోని కళ, మన ఆలోచనలు, మన క్రియేటివిటీ కూడా చౌర్యానికి గురవుతున్నాయంటే తట్టుకోవడం చాలా కష్టం. ఇర్రీప్లేసబుల్ ఇది. అండ్ ఇది చేస్తున్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్. రామ్ గోపాల్ వర్మ గారు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలతో ఉన్నారు. వర్మ గారు, సో మీ ఆలోచనలు కూడా చౌర్యం కాబోతున్నాయి అనే థాట్ మీకు ఎలా అనిపిస్తుంది? కళల్లో ఒక ఇంపార్టెంట్, చాలా పాపులర్ అండ్ ఇంపార్టెంట్, అందరి ఒక ఇంగ్రెయిన్ అయిపోయింది మ్యూజిక్. మ్యూజిక్ అనేది ఒక మనిషి కాకుండా, ఒక కళాకారుడు కాకుండా, మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఎవరన్నా క్రియేట్ చేయగలుగుతారు, కృత్రిమంగా క్రియేట్ చేయొచ్చు అనేది మనకి ఆలోచించడానికి, ఊహించడానికి కూడా మనకి అసలు వీ డోంట్ నో. అది నేను హార్డ్లీ ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను డిస్కవర్ చేశాను దీని గురించి. అంటే ఒక ఆల్మోస్ట్ మన జాదూ టోన్ అంటారు కదా, అవును, ఒక లిరిక్ ఇచ్చి పాట అంటే 15 సెకండ్లో పాట ఇచ్చేసి, అది బాగాలేదంటే ఇంకోటి ఇచ్చేసి, మిస్ నాకు ఈ టైప్లో కావాలి, ఫాస్ట్గా కావాలి, స్లోగా కావాలి, ఎలాంటి ఇది ఇచ్చినా పాట ఇచ్చేస్తాను. అది ఎలాగ పాసిబుల్ అంటే ఇప్పుడు సింగర్ వాయిస్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ జనరేటెడ్ ఆర్టిఫిషియల్లీ. సో అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే, అంటే అప్పుడు ఏంటి, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడితే తను ఏదో ఒక కాంపిటేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా అని ఫీల్ అయ్యాడు. అంటే ఏఐ అది ఏదో మెషిన్ అండి, ఏదో చెదారం వేస్తుంది. ఇప్పుడు చెదారం కాదు, అదేంటంటే ఇప్పుడు మామూలుగా నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నేనేమంటాను, సరే నా సాంగ్లో సిచ్యువేషన్ ఇదండి, నాకు ఇలాంటి సాంగ్ అనేది ఒక రిఫరెన్స్ పాయింట్, ఏదో ఇలాంటివి చెప్తాను, 4-5 బ్రీఫ్స్. తను ఏదో ఒక ట్యూన్ చేస్తాడు, ఈ ట్యూన్ ఇలా అనుకోవట్లేదు, ఇది ఏదో నేను ఇంకోటి ఏదో చెప్తాను, మళ్ళీ తను ఏదో అంటాడు. దాని తర్వాత ఓకే అనుకుంటే చరణం చేసి దాన్ని మళ్ళీ దానికి ఒక మ్యూజిక్ రికార్డింగ్ చేసి సింగర్ని పిలిచి అది ఇది మొత్తం ఈ మొత్తం తతంగాన్ని అది 15 సెకండ్లు చేస్తాను. ఇది ఒక పాయింట్. అప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి, అది బాగా చేస్తుంది అంటే, బాగా చేస్తుంది ఎవరి దృష్టిలో బాగా చేస్తుంది అది, అంతే కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళకి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. అప్పుడు నేను సేమ్ థింగ్, నేను నిజమైన మ్యూజిక్ డైరెక్టర్ కూడా నాకు బాగాలేదు ఈ సాంగ్ అని చెప్తే ఇంకోటి చేస్తాను అంటాడు, మళ్ళీ ఇంకొక అది ఆ టైం పీరియడ్ అంత అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు నచ్చే వరకు 15 సెకండ్లకు ఒక పాట ఇచ్చేసి మీరు చెప్పిన దాంతోనే మీకు ఏదో ఒకటి నచ్చుతుంది కదా కొంతసేపు అయ్యాక. సేమ్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినట్టే. అవును, అంతే కదా. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తను ఏమన్నాడంటే, ఇప్పుడు ఒక యావరేజ్ మ్యూజిక్ డైరెక్టర్, అంత విషయం లేని మ్యూజిక్ డైరెక్టర్కి హెల్ప్ అవుతుంది అన్నాడు. నేనేమన్నా అంటే, ఇది మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా చేస్తుంది, ఇది మ్యూజిక్ డైరెక్టర్ హెల్ప్ కాదు. అట్ ద మోస్ట్ ఏంటంటే ఫైనల్గా మ్యూజిక్ అంటే ఏంటి, టేస్ట్ అది అంతే. ఇప్పుడు క్షణక్షణం పాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తున్నా, లేకపోతే ఇంకో సినిమాకి ఏదో, లేకపోతే రోజాలో మణిరత్నం టేస్ట్ వేరే ఉంటుంది, నాది వేరే ఉంటుంది రంగీలాలో. సో ఒక డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎవరన్నా విన్నోడు కానీ, వాడి టేస్ట్ అనేది మ్యాటర్ అవుతుంది అక్కడ. అవును. అప్పుడు ఏ ఇచ్చిన మ్యూజిక్ని మీరు మీ టేస్ట్లో మీకు ఏమి నచ్చుతుంది అనేది యాక్చువల్ పాయింట్. అది మీ టేస్ట్ ప్రకారం ఏది మీకు ఓకే అవుతుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక సంగీతం ఇష్టం, నాకు లేదు. అవును. అప్పుడు నాకు కర్ణాటక రాగంలో ఇస్తే నేను కాదంట. కానీ మీరు చెప్పేటప్పుడే నాకు ఈ స్టైల్లో కావాలి, వాల్డ్స్లో కావాలి, హార్డ్ రాక్ కావాలి, లేకపోతే ఎక్సా వయ్యా ఉన్న మ్యూజిక్ స్టైల్స్లో మీరే ఇస్తున్నారు, దాని ప్రాంప్ట్ ఏ స్టైల్లో కావాలి ఆ సాంగ్ అని. సో ఇక్కడ ఈ పాయింట్ మీరు చెప్తున్నది ఎలాబరేట్ చేస్తే, బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి, కాస్ట్ కటింగా, టైం సేవింగా, లేక? ఆబ్వియస్లీ కాస్ట్ అండ్ టైం సేవింగ్, అది ఆబ్వియస్. కానీ ఇంకా పెద్ద ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ మ్యూజిషియన్స్ ఎందుకు నేర్చుకుంటారు మ్యూజిక్ అసలు? ఇప్పుడు సింగర్స్ ఎందుకు వస్తారు అంటే ఒక ప్రొఫెషన్, లేదంటే అది లేదు కదా. ఎందుకంటే అదంతా బైపాస్ చేసి ఇది మీకు ఇచ్చేస్తున్నప్పుడు ఆ ప్రొఫెషన్ మీరు అసలు దాన్ని ఫాలో అవ్వటం మీనింగ్ లేదు కదా. ఇంకా అయినా ఇది కొత్తగా ఇన్నోళ్ళకి షాకింగ్ ఉంటుంది. నేను ఇప్పుడు ఒక డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఇప్పుడు ఒక లిరిక్ రైటర్ ఒక అమ్మాయిని మ్యాథమెటిక్స్తో పోల్చమని ఒక ఇది ఇచ్చాను, ఒక లిరిక్ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు అతను ఇచ్చిన లిరిక్స్ని నేను ఈ వన్ ఆఫ్ దీస్ ఏ జనరేషన్ మ్యూజిక్ యాప్లో పెట్టాను. పెడితే అది అంటే నేను చెప్పిన దాన్ని బట్టి
ఒక వర్షన్స్ ఇచ్చుకుంటూ పోయింది. ఓకే, నేను నా టేస్ట్కి ఏదో అనుకుని కొన్ని పల్లవులు చేశాను. సేమ్ లిరిక్ని ఇన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఐడియా వస్తుందని నాకు ఇంతవరకు రాలేదు. ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉండగలుగుతాయి అనేది ఒకే దానికి. ఓకే, ఇప్పుడు పట్టు చేస్తాను. ఇదొకటి. నీ వంపుల్లో కనిపిస్తుందే ప్రతి చోట. అది ట్రిగనోమెట్రీ పాఠం నీ కళ్ళల్లో చూస్తున్నానే ప్రతి పూట. అది ఆల్జీబ్రా పాఠం నీ వంపుల్లో కనిపిస్తుంది. అప్పుడు లక్షణంగా ట్రిగనోమెట్రీ పాఠం నీ కళ్ళల్లో చూస్తున్నానే ప్రతి పూట. అది ఆల్జీబ్రా పాఠం నీ వంపుల్లో కనిపిస్తోందే ప్రతి చోట. సో ఇప్పుడు మీకు 6 వినిపించాను, అది 100 ఇస్తుంది, 200 ఇస్తుంది వేరియేషన్స్. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇన్ 15-10 seconds. ఇప్పుడు వాయిస్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ జనరేట్ చేస్తే ఇప్పుడు నిజంగా ఉన్న ఆర్టిస్టులు ఏమవుతారు, ఏం చేస్తారు వాళ్ళు? తప్పకుండా అదే అంటే 10-15 సెకండ్లలో ఈ క్వాలిటీ అంటే ఒక ట్రాక్ ప్రొడ్యూస్ చేయడానికి మినిమం ముందు అసలు వాళ్ళ కళాత్మకత, వాళ్ళ క్రియేటివిటీ అన్ని వచ్చేసరికి మినిమం 4 hours 2 గంటలనే పడుతుంది. మీకు మొత్తం ప్రాసెస్ అంతా ఒక సాంగ్ ఇన్సెప్షన్ నుంచి ఫైనల్ ట్రాక్ రావడానికి 1 month పడుతుంది. 15 days to 1 month విల్ బి ద టైమ్ టేకెన్ జనరలీ. కానీ సో ఇప్పుడు ఏమంటారు మీరు, అరే కదా ఏదేదో ఇచ్చారు, ఏదేదో కాదు, ఏదేదో ఇస్తాను కరెక్టే. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఒకటి అనుకున్నా ఇది బాగుందని, వచ్చిన ఇన్ని వర్షన్స్లో నేను ఒక 10 మందికి వినిపిస్తే ఎవరెవరికి వేరే వేరే తెచ్చింది. ఎందుకంటే టేస్ట్ అందరిది ఒకటే ఉండదు కదా. అవును, మీకు నచ్చిన కొన్ని పాటలు ఫెయిల్ అవుతాయి, మీకు నచ్చని పాటలు సక్సెస్ అవ్వచ్చు సినిమాలాగా. అది దట్ ఈజ్ ఆల్ ది టైమ్ అవుతుంది. ఆర్ట్లో కూడా మీరు ఆర్ట్ గ్యాలరీకి వెళ్తే అందరికీ ఒకే పెయింటింగ్ నచ్చదు కదా. అవును, వేరే రోజులకి వేరే నచ్చుతాయి. కానీ మీకు స్పీడ్ ఆఫ్ జనరేషను అంత ఫాస్ట్గా ఇచ్చినప్పుడు
అది ఎలాగ మీరు అసలు హౌ విల్ యూ ఈవెన్ అండర్స్టాండ్ ద కార్టెక్స్? కానీ టు బి చాలా ఇది ఈ ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నో డౌట్ అన్డిబేటబుల్. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక ఇళయరాజా గారి వెస్టర్న్ సింఫనీ ఆర్కెస్ట్రాస్ అన్నీ వచ్చి తెలుగు పాటల్లో తమిళ పాటల్లో ఇముడుతాయని ఆయన ముందు ఎవరూ అనుకోలేదు, ఊహించుకోలేదు. అలాగా ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏఐ ఇంత ఫాస్ట్గా ఇంత బాగా ఫట్ 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 చేసేస్తుంది అన్నప్పుడు మేబీ ఎవరు విని ఎరుగని ఒక సంగీతం కొత్తగా పుట్టుకొస్తుందన్న పాసిబిలిటీ లేదంటే అదే అంటున్నాను. ఆ పాసిబిలిటీ ఉట్టి మీకు ఇదే చేస్తుంది, మనీ చేయలేడు అంటలేదు. ఇప్పుడు ఇది కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇది కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక హైబ్రిడ్ మోడల్లో ఉంది. అది మీరు అడిగిన దాన్ని బట్టి కదా. మీరు ఇండియన్ ఫోక్లో ఏమంటారా ఇది ఏమంటారా దానికి ఒక 500 స్టైల్స్, అది కూడా నాకు తెలియదు. 500 టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ఉందని నాకు తెలియదు ఎంతవరకు ఏ వచ్చేవరకు. కానీ అప్పుడు మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి చేస్తుంది, అది చేయట్లా. అవును, సపోజ్ మీరు ఇళయరాజా గారు లాంటి పాట కావాలంటే ఇస్తుందా, రాజా సార్ లాంటి పాట? ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ మెన్షన్ నేమ్స్, ఎందుకంటే దట్ మైట్ కమ్ అండర్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. షూర్ అబౌట్ అది ఇప్పుడు. కానీ ద పాయింట్ ఏంటంటే ఇది మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తుంది. అవును, ఇప్పుడు ఇళయరాజా టైప్లో కావాలి అంటే ఇళయరాజా టైప్ ఏదో స్టైల్ ఉంటుంది కదా, దానికి ఏదో ఇండియన్ ఫోకో లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇళయరాజా యూజెస్, వెస్టర్న్ క్లాసికల్ అలాంటివి వాడతారు కానీ ఆయన. అప్పుడు మీరు ఇళయరాజా అనుకుండా వెస్టర్న్ క్లాసికల్ అని ఉన్నది. ఇళయరాజా అనేది మీకు నచ్చిన పాటలు మీ మెమరీలో ఉన్నప్పుడు వచ్చిన లేబుల్ అది. దట్ ఈస్ నాట్ ఎ మ్యూజికల్ లాంగ్వేజ్. అవును, అంటే ఇళయరాజా గారు కూడా చాలా టైప్స్ చేశారు కదా, ఒకే సైడ్ టైప్ లో ఏం చేయలేదు. బట్ ఒక థీమ్ కనిపిస్తుంది, ఒక ఫ్లేవర్ కనిపిస్తుంది మోస్ట్లీ. కానీ నేను అదే అంటున్నా, అది టేస్ట్. ఇళయరాజా గారి టేస్ట్ తోటి మీరు అడిగిన టేస్ట్ లోంచి వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో. ఇప్పుడు దానికి టేస్ట్ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డజంట్ హ్యావ్ ఎ ప్రిఫరెన్షియల్ మ్యూజిక్. అదేం చేస్తుంది, మీరు అడిగిన ప్రాంప్ట్కి మీకు ఓపిక ఉన్న అన్ని వర్షన్లు 10 సెకండ్లు ఇచ్చేస్తూ ఉంటుంది. దీనికి మీ బుర్ర మరింత పదునుగా ఇప్పుడు ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు లిరిక్ ఇప్పుడు ఈ మన తెలుగులో కూడా చేస్తుంది అది. ఐఎమ్ నాట్ వెరీ వెల్ వర్స్డ్ విత్ దట్. ఇప్పుడు ఇంగ్లీష్లో నేను ఒక హుక్ లైన్ ఇచ్చాను అనుకోండి, జస్ట్ ఒక హుక్ లైన్ ఇచ్చి దీని మీద లిరిక్స్ రాయమంటే లిరిక్స్ రాస్తుంది. సాహిత్యము, సంగీతము, గానము, ఆ లిరిక్స్ ఇచ్చేసిన తర్వాత దాన్ని జనరేట్ అంటే మ్యూజిక్ వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి, మీకు లిరిక్ రైటర్ పని పోయింది, మొత్తం అందరి పనులు పోయి. అప్పుడు ఏంటి, లిరిక్ సీతారామ శాస్త్రి లాగా రాయగలుగుతుందా అని అడిగారు అనుకోండి క్వశ్చన్. సీతారామ శాస్త్రి కూడా సేమ్ ఇళయరాజా గారి టైప్లో ఆయన పాటలు విని మనం ఫిక్స్ అయిపోయాం ఆయన బ్రాండ్ గురించి. అవునంతే, ఇక్కడ దీనికి బ్రాండ్ లేదు, అది కాపీరైట్ అడగట్లా, అది తీసుకోవట్లేదు. నేను ఫలానా నా పేరు ఏంటి బాగా అని చెప్పట్లేదు. ఇట్ ఈస్ గివింగ్ యువర్ డివైస్ టు జనరేట్ మ్యూజిక్ టు యువర్ టేస్ట్. ఎవరైతే వాడుతున్నారో దాన్ని ఆ పర్టిక్యులర్ వ్యక్తి టేస్ట్కి ఇచ్చేస్తాను మ్యూజిక్. మీరు చెప్పే కీవర్డ్స్ని బట్టి మీరు అంటే ఏ స్టైల్ కావాలి, నాకు మేలా ఫీమేలా ఇదా అదా అని ఇలాంటి అన్ని తీసుకొని బేసిక్గా. అయితే మరి ఒకటే దీనిలో ఉండే లిమిటేషన్ ఏంటంటే ఏఐలో ఇట్ ఈస్ డెరివేటివ్, అంటే ఇట్స్ డెరివేటివ్ ఆఫ్ వాట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అంటే 500,000 సాంగ్స్ ఉన్నాయనుకోండి, ఆ డేటాబేస్ ఆధారంగా ఇది కల్అవుట్ చేసి మీరు చెప్పిన కీవర్డ్స్ని బట్టి లాగి ఆ డేటా ఉండబట్టి ఇస్తుంది. కొత్తగా పుట్టుకొచ్చే ఇప్పుడు అది సేమ్ థింగ్ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్ అనే వాటిలో వాళ్ళు ఫోటోగ్రాఫ్స్, పెయింటింగ్స్ అన్నీ ఫీడ్ చేసి దాని నుంచి వచ్చిందని ఉంది. కాకపోతే సృష్టిలో ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఆర్డి బర్మన్ సాంగ్స్ అయినా, కేవి మహాదేవన్ అయినా, ఇళయరాజా గారైనా, ఇందులో ఏదేది నచ్చిందో అనే దాంట్లోంచి ఆ మ్యూజిక్ నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకంటూ ఒక టేస్ట్ వస్తుంది. అవును, ఓకే. సో అది అన్నిట్లోంచి వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళందరికీ నేను ఇప్పుడు వాళ్ళ టేస్ట్ నుంచే నా టేస్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు దే కెన్ క్లెయిమ్. అదొక పాయింట్. రెండోది, అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు ఒకడు, దాని తర్వాత 50 సంవత్సరాలకి ఏసీ కనిపెట్టాడు ఇంకోడు. అప్పుడు ఏసీ కంపెనీ దగ్గరికి ఫస్ట్ కనిపెట్టినోడు నా ఎలక్ట్రిసిటీ లేకపోతే నీకు ఏసీ ఉండేది కాదు కదా, అందుకని నా వాటర్ నాకు కావాలంటే అది అడ్వాన్స్మెంట్ అయిపోతుంది కదా. సో బేసిక్గా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అది ఎక్కడి నుంచి మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి, ఏమడుగుతున్నాం, అది ఎక్కడి నుంచి తీసుకుంది అని చేసిన వాళ్ళు కూడా తెలియదు. అదే అప్పుడు దాన్ని అది ఏమవుతుందంటే, ఒక చాలా సింప్లిస్టిక్ ఎగ్జాంపుల్,
మీ నా దగ్గర ఏదో దొంగలు ఇచ్చారు, ఎవరో మీ దగ్గర ఒక బంగారం ఏదో ఇంకా 500 మంది దగ్గర దొంగలు ఇచ్చి అదంతా మెల్ట్ చేసేసి అది వేరే ఆభరణాలు చేసిండు. అంతే. ఆ వేరే ఆభరణాలు చేసి వేరే వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. అది అప్పుడు నేను నా ఆభరణం ఎక్కడ ఉందో నాకు తెలీదు, దాంట్లోంచి వచ్చేది ఆ ఇంటర్లో నాది అది చెప్పడానికి వీల్లేదు, అది వాళ్ళకే తెలీదు ఎక్కడి నుంచి వచ్చిందని. ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి దానికి సంబంధించిన లాస్ కూడా లేవు అబ్సల్యూట్గా. ఇప్పుడు ప్రతి మనిషి మీకున్న నాలెడ్జ్ మొత్తం కూడా ఏదో బుక్కో ఎవడో ఏదో అన్నాడు, లేకపోతే ఇది ఎక్కడో చూశారు, ఏదో ఒక సోర్స్ నుంచి వస్తుంది కదా మీకు వచ్చిన నాలెడ్జ్, ఐక్యూ లెవెల్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ సమ్ టోటల్ ఆఫ్ వాట్ యూ గ్యాదర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎవ్రీథింగ్ అదే. అప్పుడు వాళ్ళందరూ వచ్చి నువ్వు ఆ రోజు నువ్వు నా క్లాస్మేట్ కాబట్టి నేను మాట్లాడిన దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, నువ్వు అదే నువ్వు సినిమాలో పెట్టావు అని ఆడు క్లెయిమ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్వయంభూగా వస్తున్న ఈ న్యూయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్ మీనింగ్ లేదు అసలు. ఇంకా ఇదే మ్యూజిక్ డైరెక్టర్ మీరు చెప్పారు అంతే, ఇదే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ కెరియర్ నేను ఫాలో అవుతాను, మ్యూజిక్ కెరియర్ నేను మొదలెడతాను అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. దానికి ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ నేను చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్తో మాట్లాడాను దీని గురించి. వాళ్ళు ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే అది ఏదో కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఏ టెక్నాలజీ కొత్తగా వచ్చినా కూడా అది పాత టెక్నాలజీ అన్నిటిని దెబ్బతీసేస్తుంది. టెక్నాలజీ వరకు ఓకే, ఆర్ట్స్ అనేది ఎవడు అనుకోలే ఎంతో. ఆర్ట్ ఈజ్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్లో మూవీ అలా అని ఒకటి ఉండేది. మూవీ అలా నుంచి స్టీమ్ బేక్ అని ఒకటి వచ్చింది. మూవీలో ఆపరేటర్ అందరూ వెళ్ళిపోయారు. అది వాళ్ళకి తెలియదు స్టీమ్ బేక్ ఎలా ఆపరేట్ చేయాలో. దాని నుంచి నేర్చుకోవటానికి వాళ్ళకున్న అలవాటు నుంచి బ్రేక్ అవే అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది నేర్చుకోవాలంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ దట్ మోటివేషన్. అదొకటి. మళ్ళీ హ్యాబిట్ వచ్చింది. హ్యాబిట్ రాగానే వీళ్ళందరూ పోయారు అంతే. ఇంకా ముందు వెనక్కి వెళ్తే ఇప్పుడు సమురాయ్ వారియర్స్ ఉండేవారు జపాన్లో. వాళ్ళు ఆల్మోస్ట్ 12 years ప్రాక్టీస్ చేశారు, రోజుకి 12 hours 15 hours. వాళ్ళు కత్తులు, వాళ్ళు ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మాట. గన్ను కనిపెట్టినప్పుడు వాళ్ళందరూ పోయారు. ఎందుకంటే గన్ను 30 feet నుంచి కాలుస్తుంది, ఈ సోడ్ లెంగ్త్ 4 feet ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఈస్ గోయింగ్ టు కిల్ పీపుల్, kill something of the people. Yes, previous system. సో దాంట్లో భాగంగానే అది ఇప్పుడు మ్యూజిక్లోకి వచ్చి మ్యూజిక్ జనరేట్ చేసి పాట క్రియేట్ చేస్తుందంటే అసలు అది అన్ఇమాజిన్. అంటే ఆల్మోస్ట్ విఠలాచార్య సినిమాలో అది. ఇప్పుడు నాకు ఒక ఈవెన్ 1 year బ్యాక్ 6 months బ్యాక్ ఎవరన్నా చెప్పినా నేను బిలీవ్ చేసి ఉండేది ఇలాంటిది అవ్వచ్చు. ర్యాపిడ్. ఇట్ కెన్ జనరేట్ వాయిసెస్ ఆఫ్ డెడ్ సింగర్స్, లేకపోతే మీరు మీ వాయిస్ ఫీడ్ చేస్తే మీతో పాటు చేస్తుంది. అండ్ అది సెకండ్స్లో. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ చేయాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అతను పిలిచి నీకు ఎప్పుడు టైం ఉంది అతను రమ్మని చెప్పు, నేను అక్కడికి వెళ్ళు, సిట్టింగ్ వేయాలి ముందు. సిట్టింగ్ వెళ్ళి మాట్లాడి ఏం చేస్తున్నారు, వాడికి టైం ఉందా లేదా, వాడెంత బిజీ, అన్నీ చూసుకునే బదులు నేను పొద్దున్న కాఫీ తాగుతా 5-6 పాటలు చేసేస్తే నా టేస్ట్కి అది దట్ మైట్ నాట్ వర్క్. మీకు ఇచ్చాలంటే మామూలు నాకు ఇచ్చాలి కదా, ఎవరికైనా అది ఇచ్చాలి కదా. మ్యూజిక్ డైరెక్టరు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేసినప్పుడు అన్ని హిట్ అవ్వవు కదా, కొన్ని హిట్ అవుతాయి. ద పాయింట్ ఏంటంటే ఎవరైతే అడుగుతున్నారో వాడి టేస్ట్కి తగినట్టు ఇవ్వగలిగితే ఇంక మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ పాయింట్ అక్కడ